నల్గొండ జిల్లా కాపర్తి గ్రామంలో గత 65 సంవత్సరాల సంధి ఇక్కడ మరో తిరుమల క్షేత్రం వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్న చరిత్ర ఏందని తెలుసుకుందామని నిన్న మా 1 రూపాయి ఆర్మీ అంతా కలిసి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలను అడగడం జరిగింది. 65 కింద ఇక్కడ కింద ఉన్న గ్రామ పశువు కాపరి ఈ కొండపైకి రోజు గోగులు తోలుకొచ్చేదంట. గోగులను తోలుకొచ్చి గోగులకు దాహం నీళ్ళు దాపనికి మళ్ళీ కొండ కింద తీసుకోవడానికి ఇబ్బంది అయ్యేదంట. ఇక్కడ చెట్టు కింద పడుకొని గో కాపరి నిద్రించున్న సమయంలో సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి ఇక్కడ ఈ కొండపైన వెళ్ళడం జరిగింది. ఈ కొండ కింది దిగు భాగంలో కొండ మీద వైకుంఠ తీర్థయాత్ర ఉండడం తెలియజేయబడుతుందో ఆ గో కాపరి కిందికి అయ్యి అక్కడ ఉన్న వైకుంఠ తీర్థాన్ని చూసి గోవులకు నీళ్ళు తాపడం జరిగింది. పైకి వచ్చి కొండపైన చూడండి సాక్షాత్తు 7 కొండల మీదకెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి ఇక్కడ కొలడం జరిగింది. గ్రామ ప్రజలకు తెలియజేయడంతో భారీగా గ్రామంలో ఉన్న ప్రజలు ఈ కొండ మీదకి తరలి వచ్చి 65 కింద శ్రీ వెంకటేశ్వర స్వామిని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఆ 65 సంది ఇక్కడ ఈ కొండపైన కళ్యాణం చేయడం జరుగుతుంది. మరి అప్పటి నుంచి మా గ్రామంలో పంటలు అన్నీ బాగా పండుతున్నాయి, మా గ్రామ ప్రజల గిట్ట బాగా ఉంటుందని తెలియడం జరిగింది. ఇక్కడ గుట్టకు సంబంధించిన కమిటీ మెంబర్స్ అడిగి తెలుసుకుందాం. అంటే ఎన్ని సంవత్సరాలు అయితే ఇక్కడ గుట్ట మీద? 65 సంవత్సరాలు అవుతుందండి. 65 సంవత్సరాల క్రితము ఇక్కడ పశువుల కాపరి ఇక్కడ గుట్టపైకి వచ్చి పశువులను మేపుతున్న క్రమంలో ఎండాకాలం టైంలో పశువులకు నీళ్లకు ఇబ్బంది అవుతున్న టైంలో భగవంతుడా ఏంది ఎండాకాలం ఇంత తీవ్రమైన ఎండలు ఉన్నాయి, పశువులు తాగడానికి మనుషులు తాగడానికి కూడా నీళ్ళు లేని పక్షం అని సేదతీరుతున్న క్రమంలో చెట్టు కింద సేదతీరుతున్న క్రమంలో స్వామివారి సాక్షాత్తు కల్లో ప్రత్యక్షమై భక్త నీవు మీ జనులందరినీ ఉద్ధరించడానికి నేను ఈ కొండపై వెళ్ళడానికి సిద్ధమై ఉన్నాను. అదేవిధంగా మీ పశువులకు కానీ మీకు కానీ త్రాగడానికి నీరు కోసం కోనేరు లాంటిది ఒక సరస్సును ఏర్పాటు చేసి నీకు ఇస్తున్నాం అని చెప్పేసి భక్తుడికి కలలో చెప్పడం జరిగింది. ఆ విధంగా స్వామివారు పాద రూపంలో ఇక్కడ ప్రత్యక్షమై మాయమయ్యడం జరిగింది. ఇక్కడ ఆయన మేల్కొని లేచి చూసేసరికి ఇక్కడ స్వామివారి పాదుకలు అదేవిధంగా కింద కోనేరు కూడా కనపడడంతో సాక్షాత్తు ఆ పాదాల దగ్గరే స్వామివారి యొక్క మూల విరాట్ని ఇక్కడ ప్రతిష్ఠించి 65 సంవత్సరాల నుంచి ఇక్కడ అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి కోనేరు నీరుని తీసుకుపోయి ఇక్కడ పంట పొలాల్లో కానీ పశువులపై కానీ చల్లితే పశువులు కానీ పంట పొలాలు కానీ పంటలు బాగా పండుతాయని మా ఇక్కడ ప్రగాఢ విశ్వాసం. అదేవిధంగా పశువులు కూడా బాగా వృద్ధి చెందుతాయని బాగా నమ్ముతుంటారు. అదేవిధంగా ఇక్కడ రైతులు కానీ వివిధ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ గోవులని దానం చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళు కోరుకున్న మొక్కులు ఎవరైతే తీర్చుకుంటారో వాళ్ళు ఇక్కడ కోడలను మొక్కి కోడలను కూడా ఇక్కడ అప్పచెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారు ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ తిరుమల తర్వాత మనకు ఇక్కడ వేచేసి ఉన్నారు. కాబట్టి తిరుమలకు వెళ్ళలేని భక్తులు ఎవరైనా కానీ ఇక్కడ మన శ్రీ పెదకాపర్తి శ్రీ భూదేవి సమేత తిరుమల స్వామిని దర్శనం చేసుకుంటే సాక్షాత్తు ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్టుగా విధంగా మేము ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారం భావిస్తాం. కాబట్టి ఇక్కడ మాకు తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మాకు ఇక్కడ స్వామివారు మాకు అన్నీ వెళ్ళడం మాకు మా దయ మా ఊరు వాళ్ళ పైన ఆయన దయ ఎప్పుడు ఎల్లవెల్లా ఉంటుందని చెప్పి ఈ సభముఖం కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రతిరోజు గుడికి వెంకటేశ్వర స్వామి నిత్య పూజలు జరుగుతుందా, లేకపోతే కళ్యాణం టైంలో గుడి ఓపెన్ జరుగుతుందా? నిత్య పూజలు జరుగుతున్నాయండి. అదే ప్రత్యేకంగా ప్రతి శనివారం రోజు భారీ ఎత్తున జనసందోహం కూడా భారీ ఎత్తున రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇక్కడ భక్తులకు కొంచెం రావడానికి ఇబ్బందికరంగా ఉన్న పక్షంలో ఇక్కడ సీసీ రోడ్డు లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా దీపధూప నైవేద్య కార్యక్రమాలు ఉంటాయి. శనివారం మాత్రం భక్తుల తాకిడి కొద్దిగా అధికంగా ఉంటుంది. అయితే రైట్, ఇప్పుడు తెలంగాణలో తిరుపతికి పోలేని అనుకున్న వాళ్ళు నల్గొండ జిల్లా చిట్యాల మండలం కాపర్తి అనే గ్రామంలో సాక్షాత్తు శ్రీ వేడికొండల వెంకన్న స్వామి ఆ 7 కొండలు దిగొచ్చి ఈ నల్గొండ కొండ మీద వెళ్ళడం జరుగుతుంది. మీరు ఎవరన్నా భక్తులు రావాలనుకున్న వారు ఇక్కడ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను.